సినిమా ఆగిపోయింది మధ్యలో. అదే మూవీకి స్టే వస్తే ఆఫీసులో తప్పు లేదు. స్టే వచ్చింది, అదే చెప్పారు. స్టే వచ్చింది మధ్యలో ఆగిపోయింది. దేనికని మాకు అంటే మళ్ళీ మాకు తెలియాలి కదా పూర్తిగా క్లారిటీ రాకుండా సినిమా ఆగిపోయింది. ఎందుకంటే మేమేం చెప్పాలి, టెక్నికల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి ఆగిపోయింది అంటారు. అదే అడగండి. స్టే వచ్చింది ఆపేసారు. సినిమా అదే టెక్నికల్ మధ్యలో ఆగిపోయింది అండి, ఆపేసేది. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే స్టే వచ్చిందని చెప్పారు. అంటే తెలియదు మరి, మాకు ఫర్దర్ గా డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడు సినిమా. డిస్ట్రిబ్యూటర్ నుంచి మాకు ఏ అడ్రస్ వస్తే మేము చేయాలి. అది మా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు ఇస్తారు. మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి చెప్పారు ఇదే స్టే ఉంది, సినిమా ఆగిపోతుంది, ఆపేసాను. అప్పటి వరకు తెలియదు కదా మాకు, లేట్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా మేము అందరం సినిమా చూడడానికని వస్తాను. 1 అవర్ అయిపోయినా పర్వాలేదు, హాఫ్ అన్ అవర్ అయిపోయినా పర్వాలేదు, సినిమాకి వెళ్తామని నేను చెప్పాను. అదే అన్న సినిమా బిగిన్ చేసాం కదా మనం, అదే మన చేతిలో ఉండదు అది. మీరేదో అరగంటకే రమ్మన్నారు, మీరు వేగం వచ్చేస్తారు. అరగంట అంతా అన్నగారు ఉంటాను అయితే. సార్ షో ఆగింది సార్, ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. సగం షో అయిన తర్వాత ఆగింది. ఇక్కడ టీడీపీ లీడర్స్ అందరూ ఉన్నారు. సినిమాను కూడా ఆడించలేడు ముఖ్యమంత్రి, సినిమాను కూడా ఆడించలేడు ముఖ్యమంత్రి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై గొడ్డలు పెట్టిన ముఖ్యమంత్రి, 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 భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై గొడ్డలు పెట్టిన ముఖ్యమంత్రి. ఏదైతే దాదాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళగన్న కళల్ని ఈ దరిద్రపు ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రి నీళ్లు గారుస్తున్నాడు. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రాన్ని, భావ స్వాతంత్రాన్ని ప్రకటించింది. కానీ ఈరోజు ఈ దరిద్ర ముఖ్యమంత్రి వల్ల ఎక్కడ ఏం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా జైల్లో పెట్టేస్తున్నారు. స్వేచ్ఛను కోల్పోయిన స్థితికి తెచ్చాడు. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నాడు. అదేవిధంగా మంచి నిర్మాతలు, మంచి డైరెక్టర్లు, మంచి సినిమాలను ఈరోజు తీసి ప్రజల వద్దకు తీసుకొస్తుంటే ఆ ప్రజలు ఎక్కడ చూస్తే ఈరోజు ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులను ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. పొద్దున్న ఎన్నికల్లో వాళ్ళు బుద్ధి చెప్తారనే ఒక దుర్బుద్ధితో ఈ సినిమాను అందరూ చూస్తుండగా మధ్యలోనే ఆపేయడం చాలా దరిద్రం. ఎందుకంటే సొంత బాబాయ్నే హత్య చేశాడని కన్న తల్లి, కన్న చెల్లి ఉన్న చెల్లి రాత్రే మన రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి పోయారు. అంటే ఎంత నీచుడు అనేది అందరికీ అర్థమైన విషయమే. కాబట్టి రానున్న రోజులు ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రిని గద్దె దించుతారని మా సంఘటన తరపున కోరుచున్నాను. ఇప్పుడే కోర్టు తాలూకా ఇది వచ్చింది, ఆర్డర్ వచ్చింది. కాపీ ఆర్డర్లో కొన్ని సంసార కట్టలు మళ్ళీ చేసి రేపు ఇమ్మన్నారు. రేపు తుది నిర్ణయం ఇస్తారు. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది.